అన్న మీ పేరన్నా? భాష. ఆటో డ్రైవర్ అన్న మీరు కూడా? ఆటో 4 years నుంచి. 4 years. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? చదువుకున్నాం. మరి ఈ ఫీల్డ్కి వచ్చేసారు చదువు ఆపేసి? జాబులు లేక. ఓకే, ఎప్పుడు రిలీవ్ అయ్యారు మీరు? 4 years నుంచి. 4 years అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రిలీవ్ అయ్యారు. మరి అప్పుడు ఏం జాబులు రాలేదా మీకు? ఆటో చేసుకుంటున్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు? ఆటో అంటే నిత్యం రోడ్డు మీద వెళ్ళాలి కదా, ముఖ్యంగా ప్రధానంగా రోడ్ల పరిస్థితి ఏంది? మీరు ఆటో డ్రైవర్ కదా. ఇప్పుడైతే సూపర్గా ఉన్నాయి అన్న. ఏ డోకా లేకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ బాగానే ఉన్నాయి రోడ్లు. ఇంతకు ముందు మీద పోల్చితే ఇప్పుడు బాగున్నాయి, చాలా బాగున్నాయి. నాకైతే గతంలో ఎట్లా ఉండేవి? గతంలో అంటే గంట పట్టేది వెళ్ళడానికి, ఇప్పుడు ఒక అరగంట పడుతుంది. ఇప్పుడు రోడ్లు బాగోకపోవడం వల్ల ఏ విధంగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు? ఇంకా మనం గతుకుల్లో స్పీడ్కి వెళ్దాం కదన్న, వెనక ప్యాసింజర్లు ఇబ్బంది పడతారు. ఇంకా మనం ఎక్కువ తోలలేము, బండి పాడైపోద్ది స్పీడ్కి వెళ్తే. దానివల్ల ఇంకా స్లోగా వెళ్ళాలి. ప్రమాదాలు కూడా ఎక్కువ అయ్యేవా? చాలా బాగా అయ్యాయి, భారీగా అయ్యాయి. ఒకవేళ ఎవరికైనా ఆరోగ్యం బాగోలేక అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా సరే రోడ్డు బాగుపడడం వల్ల లేట్ గా వెళ్లాల్సి ఉంటుంది. అంబులెన్స్లు కూడా రాని ప్లేస్ లో ఉన్నాయి అన్న చాలా. అసలు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏ రోడ్డు అధ్వానంగా ఉండేది? గత ప్రభుత్వంలో బాగా ఇబ్బంది పడ్డారు. మా సింగనార్ బాగుండేది కదన్న. అంటే ఫస్ట్ చంద్రబాబు గారు పుష్కరాలు అప్పుడు లాస్ట్ టైం గెలిచారు కదా, అప్పుడు వేసారు రోడ్డు. దాని తర్వాత ఇంకా మన జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు బాగుండేది కాదు. దాని లారీలు కూడా ఇంకా గుంతల మీద మొన్న లాస్ట్ ఇయర్ ముందు వేసారు. బాగానే ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే రోడ్లు బాగున్నాయి. ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎలా పరిపాలిస్తున్నాడు ఆయన? సూపర్. మొన్న వరదల్లో కూడా చాలా బాగా ఇస్తారు. ఆయన వల్ల నాకు 3 స్టాండ్లు సభ్యత్వం వచ్చింది, చంద్రబాబు గారికి వెళ్ళటం వల్ల. అంటే చంద్రబాబు పాలన బాగాలేదు, 9 నెలలు అయింది కానీ ఏం చేయట్లేదు అంటున్నారు కదా. ఏం చేయాలి? ఏం చేయలేదండి. ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి అకౌంట్ లో డబ్బులు వేసేవాడు నెల ఇప్పుడు ఏం డబ్బులు రావట్లేదు. ఆయన ఎక్కింది ఇప్పుడు అమ్మఒడి కూడా ఎక్కిన సంవత్సరానికి వేసింది. ఇప్పుడు ఈయన విజనరీతో పోలిస్తే ఎవరు కాదన్న. ఆయన విజనరీతో పోలిస్తే ఎవరు అంత పెద్ద ఆయన పొలిటీషియన్ గేమ్ చేంజర్ ఆయన. గేమ్ చేంజర్ చంద్రబాబు. చంద్రబాబు అంటే ఇప్పుడు ఆయన వల్ల నేనే చెప్తున్నా, నాకు 3 స్టాండ్లు వచ్చినాయి. 3 స్టాండ్లు వచ్చినాయి. ఇప్పుడు చక్కగా రోడ్లు బాగున్నాయి తిరగటానికి. ఇంకా ప్లస్ అమరావతి డెవలప్ అవుద్ది అంటారా? చేయగలుగుతాడా చంద్రబాబు? ఆయన ఎందుకు చేయలేడు అన్న, డౌట్ చేస్తారు. చాలా బాగా గతానికి ఇప్పుడు అమరావతి ఏమైనా మారింది? మనం చూడలేదు. బాగా మారింది. ఎట్లా ఉండేది అమరావతి? రోడ్లు కూడా చెట్లతో నిండిపోయి ఉండేవి. మొన్న రీసెంట్ గా 2 days బ్యాక్ వెళ్ళి వచ్చాను. రోడ్లన్నీ బాగా విశాలంగా అక్కడ పెద్ద పెద్ద భవనాలు నిర్మించి బాగా కడుతున్నారు. ఒక 2 years 3 years లో కూడా జాబులు కూడా వస్తాయి, పక్కాగా వస్తాయి. చదువుకునే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా బాగా చేస్తారు. చంద్రబాబు చేయగలుగుతాడు అంటారు? పక్కాగా చేస్తాడు, సీనియర్ ఉన్నాడు కాబట్టి చేస్తారు. గతంలో ఇక్కడ ఉపాధి లేక బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయారు కదా జాబుల కోసం కావచ్చు. 75% వెళ్ళిపోయారు భయ్య. చదువుకున్న వాళ్ళు అమ్మ తల్లిదండ్రులను వదిలిపెట్టుకొని బయటికి వెళ్ళలేక ఆటోను సిమెంట్ పని అవి ఉంటాయి కదా, వాటికి వెళ్తున్నారే తప్ప ఒక్క 2 ఏళ్ళు ఓపిక పడితే పక్కగా ఎవరికైనా జాబులు వస్తాయి. ఇట్లా ఏ ఇబ్బంది లేదు. గత ప్రభుత్వంలో ఎట్లా ఉండేది అసలు? ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు మీరు? అన్న కరోనాకి చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే. దగ్గర 45 days దగ్గర మేము తినడానికి బయటికి వెళ్ళడానికి లేకపోయినా మాకు ₹1 ఇచ్చిన వాళ్ళు లేడు. ఏ ప్రభుత్వం 500 రూపాయలు ఇచ్చారు. ఏం చేసుకోవాలి మేము 500 రూపాయలు? 45 రోజులు ఇంట్లోంచి బయటికి రాకుండా 500 రూపాయలు ఎక్కడ ఏం చేయాలి? మొన్న వరదల్లో దగ్గర మేము అప్పే కానీ నాకు తెలిసి దగ్గర ఒక 5 years బ్యాక్ వెళ్ళిపోయినట్టు కరోనా వల్ల. అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నేను అద్భుతంగా పరిపాలించాను, గత 5 ఏళ్ళు ప్రజలంతా హ్యాపీగా చూసుకున్నాను అంటున్నాడు ఆయన. అన్న పథకాలు ఇస్తే హ్యాపీగా ఉండరు, పథకాల బదులు నువ్వు జాబులు ఇవ్వు. చాలా సంతోషంగా ఆ కుటుంబాన్ని ఉన్న లేడీస్ కానీ కొడుకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ జాబ్ చేసుకుని ₹1 తెచ్చి ఇంట్లో ఫ్యామిలీని పోషించుకోగలరు. ఇప్పుడు నువ్వు పథకాలు ఇవ్వడం వల్ల సోమరిపోతానం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు అమ్మఒడి వేశారు. ఏం చేస్తుంటారు? ఆటో. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పాలన? ఎలా ఉంది? బాగుందానా? రోడ్లు అంతకుముందు గోతులు ఆటో తోలాలంటే ఎప్పొచ్చేది ఒళ్ళు ఊడిపోయి, ఇప్పుడు రోడ్లు నెంబర్ 1 అయిపోయినాయి. బాగుందానా? గతంలో ఎట్లా ఉండేవి రోడ్లు? మామూలు కాదు, అలా గోతులు జనాలు కూడా తిట్టుకుంటే వాళ్ళు ఏంటి బాబు ఒళ్ళు కదిలిపోతుందని. ఇప్పుడు రోడ్లు నెంబర్ 1 అయిపోయినాయి. చంద్రబాబు గారి ప్రభుత్వం బాగుంది. రోడ్లు వేసారు ఇప్పుడు? వేసారు సార్. గతంలో పట్టించుకోలేదా రోడ్లు? అసలు ఎవరు పట్టించుకోలేదండి.
పైపు రోడ్ లో గానీ సింగనార్ లో గానీ అన్నా గోయిలే. రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఇప్పుడు ఎంత సాఫ్ట్ గా అయిపోయిందంటే రోడ్డు ప్లేన్ గా వెళ్ళిపోవచ్చు. సూపర్. ప్యాసింజర్లు ఏమనే వాళ్ళు అప్పుడు ఆటోలో ఒళ్ళు కదిలిపోతుంది సార్. ఏంటండి ఏం ప్రభుత్వం ఏం రాజు అనేవాళ్ళు ఇప్పుడు పర్లేదని చంద్రబాబు ప్రభుత్వం బాగుందన్నారు. సూపర్. జగన్ ప్రభుత్వంలోనే మాకు 10,000 వచ్చేవి, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏమి రావట్లేదు, ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నారు. బాగుంది కానీ అది సోమరిపోతాను సార్. 10,000 వస్తున్నాయి, ఏం లాభం? ఆటో కూడా తోలకుండా తినొచ్చు అన్నట్టు. అలా కాకుండా జనాలను పట్టించుకునేవారు ప్రయత్నం అలాగా. ఇప్పుడు జనాలకి అన్ని చేస్తున్నారు, న్యాయంగా ఉంది, మాకు అందరికీ బాగానే ఉంది. ఆటో వాళ్ళకి సూపర్. జగన్ పాలన బాగుందా అండి, ఇప్పుడు చంద్రబాబు పాలన బాగుందా? చంద్రబాబు గారిది బాగుందండి. నెక్స్ట్ కూడా ఆయనే రావాలండి మాకు. జగన్ నేనే వస్తా అంటున్నాడు, 30 ఏళ్ళు అధికారంలో ఉంటా అంటున్నాడు. అన్నంత మాత్రం అయిపోద్దండి. ఆయన చేసిన అన్ని అందరికి జనాలకి తెలుసు, మామూలుకి కాదు, మనకే కాదు, జనాలకి అందరికీ తెలుసు ఎవరేం చేశారని. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా నేనే గెలుస్తానా అంటున్నాడు. అవన్నీ ఉట్టి మాటలండి. నెక్స్ట్ మన చంద్రబాబు మళ్ళీ కూడా. అన్న మీ పేరన్నా? నా పేరు సన్యాసరావు అన్న. ఏం చేస్తుంటారన్నా? ఆటో డ్రైవర్. ఎప్పటి నుండి చేస్తున్నారన్న ఆటో? ఆటో దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది చేస్తున్నారు కదా. సో ఎలా ఉన్నాయి రోడ్లు, ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఇంతకు ముందుగా అన్న ఇప్పుడు రోడ్లు వేస్తున్నారన్న. ఎట్లా ఉండేవి? ముందు గతికులు బాగా అమ్మో, ఎక్కడ చూసినా గతుకులు, ఏ సందు చూసినా గతులే. ఇప్పుడు అక్కడ కొన్ని రోడ్లు పూర్తి అయినాయి అన్న, కొన్ని వేస్తున్నారు, అంటే కొంచెం పూడ్చుతున్నారు. ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు. కొన్ని అయితే బారుగా రోడ్లు పడిపోయినాయి. మెయిన్ రోడ్లు అన్ని ఇదివరకు అన్ని గుంతలే. మేలూరు రోడ్డు కానీ, బందర్ రోడ్డు కానీ, పై రూట్ కానీ ఇప్పుడు కొంచెం అన్ని రోడ్లు అన్ని వేసారన్న. ఇప్పుడు గుంతలు ఉండడం వల్ల ఏ విధంగా ఇబ్బందులు పడేవారు గతంలో? అమ్మ గుంతలు అంటే మాకు కప్లింగ్, కొండలు, బిల్లలు, డాలర్లు అవన్నీ ఊడిపోయావన్న. దానికి అప్ అండ్ డౌన్ అయిపోయేది. ఈ సైట్ గా బండి వెళ్తే స్మూత్ గా వెళ్ళిద్ది. ఈ గుంతల వల్ల ఏంటంటే కొండలు ఇంతంత కొండలు ఉంటాయి, దాంట్లో బిల్లలు కానీ డాలర్ కానీ పడిపోతే మాకు వేదనే కన్నా. రిపేర్లు ఎక్కువయ్యాయి, ప్యాసింజర్లకి నడువులు ఇబ్బందులు అయ్యాయి కదన్నా. ఏమనే వాళ్ళు అసలు ఏంటి ఈ రోడ్లు ఏంటంటే ఏం చేస్తాం సార్, జగన్ గారు కొంచెం మనకి ఇస్తే కొంచెం బాగుంటది కదా అని మనం అనేవాళ్ళు. ప్రభుత్వం అసలు రోడ్లు వేయలేదండి, పట్టించుకోలేదు. అబ్బే ఒక్క రోడ్డు కూడా వేయలేదు, అది మాత్రం వాస్తవం అన్న. సిటీలోనే వేయలేదా లేదంటే బయట విలేజెస్ లో అంటే అప్రోచ్ రోడ్లు? సిటీలోనే, లేకపోతే ఇంక విలేజ్ లో ఏమి వేస్తారన్నా. ఇక్కడ నేను సిటీ వెళ్ళాలన్నా లేదా గుడివాడ వెళ్ళాలన్నా అసలు ఇదివరకు బందర్ రోడ్డు కానీ, ఏలూరు రోడ్డు కానీ అక్కడక్కడ గొంతులు బరదంగా ఉండేవన్న. ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు. ఏ ప్రభుత్వం మరి, ఏ గవర్నమెంట్ ఆటో డ్రైవర్లకు అండగా ఉంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉందా, రెండు ఇప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అండగా ఉంది? ఈ ఆశీస్సులతో కొంచెం అండగా ఉంటే బాగుంటది అన్న. ఎందుకంటే ఆటో డ్రైవర్ కష్టాలు బాగా మామూలు లేవన్న. ఎక్కడ చూసినా ఈ పోలీసులు కేసులు ఒకటి, ఫోటో కేసులు ఒకటి, అందులో ఈ ర్యాపిడ్ బైకులు అరికట్టేవాడు ఎవరు లేరన్న. నేను ఇప్పుడు మేము బతికదీరుగా ఏంటంటే ఇప్పుడు ఒక స్టేషన్కి వెళ్ళాలంటే ఒక 60-70కి వెళ్తాం. అదే ర్యాపిడ్ బైక్ వాడు 30 రూపాయలకి వెళ్ళిపోతున్నాడు. ఆడికి ఇన్సూరెన్స్ లేదు, రోడ్ ట్యాక్స్ లేదు. 30 రూపాయలు కాదు 20 రూపాయలుగా వెళ్ళిపోతుంది. దాన్ని అరికెట్టే వాళ్ళు కొంచెం నాయకులు కొంచెం గుంతల వరకు అయితే ఇబ్బంది లేకుండా చేశారు, రోడ్లు చేశారన్న. పర్లేదు. ఇప్పుడు అదేం లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? ఏంది అప్పుడు నెంబర్ 1 ఎందుకంటే అంటున్నారు చంద్రబాబు. ఎందుకంటే ఈయన అవగాహన ఉన్న ఆయన మనిషి కదన్న. అయితే వాళ్ళు తప్పు పట్టట్లేదు, కొత్త మీద ఉద్రేకం. జగన్ ఉంటే బాగుండేది, జగన్ ఉంటే 10,000 వేసేవాడు, ఇప్పుడు ఈయన ఏమి వేయట్లేదు అని చెప్తున్నారు. 10,000 వేసేవాళ్ళంటే రూపాయికి 2 రూపాయలు. 10,000 వేసినా సరే కేసులు కూడా అలాగే రాసేవారు కదన్నా. 10,000 వేసినా కేసులు ద్వారా మళ్ళీ వసూలు చేసేవాళ్ళ. ఇప్పుడు వసూలు చేయట్లా. అప్పుడు ఫోటో కేసులు అన్ని ఇప్పుడు మొత్తం చలాలు తీయట్లా. ఏదైనా అంతే అన్న, పావలిస్తే రూపాయి తీసుకోవట్లేదు అన్న. నా పేరు అడప కృష్ణ. ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ని. ఎలా ఉంది రోడ్లు, ఎట్లా ఉన్నాయి? మీరు ఆటో కదా, గతంలో ఎట్లా ఉండేది? గతంలో దీని మీద కొద్దిగా తక్కువగా ఉండేది, కుర్చీళ్ళు వచ్చినాక మట్టి పోసారు. అదే గుంతలు పుడుస్తాము, ప్యాచ్ వర్క్ చేస్తామని చెప్పారు, అవి చేస్తున్నారు. అదే ఐ మీన్ రోడ్లు బాగుపోవడం వల్ల, గుంతలు ఉండడం వల్ల ఏ విధంగా ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడ్డారు? డ్రైవర్లు ఏమంది, బండి ఎగిరి పడతంలో కింద కొండ యాజులు అనేది, బోల్ట్లు అనేదో, లోన గేరు బస్సులో సాయి అనేదో ఏదో ఒకటి ఎగిరి పడుతుంది కదా. ఇప్పుడు ప్యాసింజర్లు కూర్చుని ఊడుకోవాలని అమ్మ ఏం తోలకమయ్యా, ఏం రోడ్లయ్యా అనుకుంటా ఉంటారు సహజంగా. అమ్మ రోడ్లు తప్పు, మా తప్పు కాదు. మీ అమ్మ నాకు ఎప్పుడో 74లోంచి నేను లారీ డ్రైవర్ని బాబు అని చెబుతున్నా. అట్లాగే ఎవరు చెప్పుకునేది వాళ్ళు చెబుతారు. ఆ గవర్నమెంట్ మంచిదని కొందరు అంటారు, ఈ గవర్నమెంట్ మంచిదని కొందరు అంటారు. రాజుగారు అమ్మాయిని ఎత్తుకున్నా తప్పే, దించినా తప్పే. మనం ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి. మనం ఏదో బతుకు తెరుగు రోడ్డు ఎక్కాం. అంటే ఎప్పటి నుండి రోడ్లు ఈ గుంతలు ఉన్నాయన్న? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గుంతల మీద పూడ్చారు, ఇంత ఎత్తే పూడ్చారు, ప్యాచ్ వర్క్ చేశారు అంటున్నారు. కాడి నుంచి ఉండే
జగన్ గారు ఉన్నప్పటి నుండి గుంతలు ఆయన అట్టగే పోసేవాడు కొద్దిగా మెరుగ్గా ఈడిపోతున్నారు